నాకు దేవుడు ఎంతో ప్రోత్సహించారు. కొన్ని మాటల్లో నేను ఎందుకు చెప్పలేను, కానీ నేను అనుకున్నది ఒకటి, కానీ నా ప్రభు దాని కాడికి ఇష్టాన్ని ఇచ్చాడు నాకు. నేను అనుకున్నాను ఆయన మందిరాన్ని శుభ్రం చేసుకుంటూ ఆయన మందిరాల్లో ఉండి స్థుతించుకుంటూ ఉంటే చాలు అని, నా బ్రతికి నాకు ధన్యకరమైన జీవితం ఇస్తే చాలు అనుకున్నాను. కానీ అంతప్పటికీ దేవుడు మంచి అనుకున్న దానికి ఇక్కడికి ఎక్కువ ఇచ్చాడు. అయితే ఇక వచ్చేవారి నుంచి మేబీ ఇదే లాస్ట్ అనుకుంటున్నారు మాకు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు చెప్పమైతే చెప్పవచ్చు, చెప్పకపోవచ్చు, ఇక చెప్పలేను. ఎందుకంటే నా దేవుడు నా కొరకు శ్రేష్టమైనది అది ఉంచాడని నేను నమ్ముతున్నాను. విస్తారమంతా దూరి నాకు అప్పచెప్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దానికై నేను ఎదురు చూస్తున్నాను. మేబీ ఇది నా ఇక్కడ ఈ సంఘంలో లాస్ట్ మాటలు కావచ్చు అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆధిక్యను బట్టి నా దేవుని చేస్తే మహిమ కలుగునుగాక. అయితే ప్రార్థన చేసుకొని వాక్య భాగంలో వెళ్ళిపోతారు. మహాగణుడ, మహోన్నతుడ, స్తుతుల భక్తుడ, గొప్ప దేవ, మహిమ కలిగిన తండ్రి, ఈ ఉదయ కాల సంబంధమైన దేవ ఎంతో కృపనిచ్చావు ప్రభువ. అవునాయన, ఏదైనా మంచి కొరగే కదా నా తండ్రి, ఇది కూడా నిశ్చితమే నీ కార్యమే నా ప్రభువ. నీ కౌగిటిలో ఇంకా ఒదిగిపోవాలని ఆశగా ఉన్నది. నా ఆశను నెరవేరుస్తున్నందుకు తండ్రి నీకు స్తోత్రం. బిడ్డలకు కావాల్సిన ప్రతి ఒక్క మాట మీరు దయచేయండి. సమస్తం సమకూరి జరిగించండి, కృప చూపించమని. సర్వశక్తుడా నీకు వందన. నా హృదయాన్ని పరిశోధించే పరిశోధకుడు నీవు. నా ప్రభువ, హృదయాంతరంగా మెరిగిన దేవుడు నీవు. నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకుంటున్నాను, ఎలా నీ మాటను ప్రకటిస్తున్నాను, నీవు సమస్యను చూసిన దేవుడు. అవును ప్రభువ, హృదయం నా ప్రభువ పరిశోధించాను, పరిశుద్ధపరచాను. సర్వశక్తిగా నీ అప్పని చేర్చుకున్నా పలుమారు నా ప్రభువ ప్రభువ సంస్థ కనుక నీకు ఆరోపిస్తుంది. వేసిస్తున్నాం అడిగి ఎక్కడికి నేను నాన్న తండ్రి. ఆమేన్. ఆమేన్. కీర్తన గ్రంథము 46వ అధ్యాయము. వాటి జనములు గుర్తించు కట్టినను ఆ పురుగు పర్వతము కదిలను మనం భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణములు సర్వజన మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు మాట ఏమిటంటే, దేవుడు సహాయకుడై ఉంటే, ఆశ్రయదుర్గమై ఉంటే ప్రతి మనిషికి కూడా ఎంతటిదైనా అది తొలగిపోవలసింది. అయితే నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఒక మనిషికి జీవాన్ని ఇచ్చేటప్పుడు ఆ జీవము పొందుకునే మనిషి ఉదయాన్న లేకగలడా,
అది లెగిసి ఉండకపోతే మనిషి చనిపోయినట్టే. అయితే ఆపత్కాలమందు దేవుడు ఆశ్రయదుర్గమై ఉంటే నీకు ఏమేం జరుగుతుందో ఈ రోజున మనం తెలుసుకుందాం. అయితే మనిషి సృష్టించిన సృష్టిలో అద్భుతమైనది ఈ మహాసృష్టి. ఈ మహాసృష్టిని సజ్జీగా మనం చూసినట్టు గ్రహించినట్లయితే బ్రహ్మాండాన్ని కాల్చగలం. ఆ బ్రహ్మాండాన్ని కాల్చగలిగిన వాడు తండ్రి అయిన దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుని కాల్చగలం. సృష్టికర్త అయిన దేవుని కాల్చగలిగిన వాడు జీవాన్ని కనుగొంటాడు. జీవాన్ని కనుగొనిన వాడు జీవజల నది అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని తెలుసుకోగలుగుతాడు. అయితే ఇక్కడ ఒక భక్తిపరుడు చెప్పే మాటలు ఇవి ఎవరో కాదు, కోరాహు కుమారులు రచించిన గీతం అన్నమాట ఇది. ఈ కోరాహు కుమారులు తండ్రి ఆయన కోరాహు కుమారులు కోరాహు గారు దేవునికి వ్యతిరేకముగా, తన దాసుడికి వ్యతిరేకముగా, సంఘానికి వ్యతిరేకముగా లేచిన వాళ్ళలో కోరాహు మొదటివాడు అన్నమాట. అయితే ఈ మొదటివాడు సంఘాన్నంతటిని కూడా చెడగొడుతూ మోషే మీద తిరుగుబాటు చేశారు. ఈ మోషే నాన్నగారు కోరాహు నాన్నగారు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు అన్నమాట. అయితే మోషే గారు అంటున్నాడు, ఎవరు? ఈ కోరాహు గారు, మోషే దేవుడు నీతోనే మాట్లాడతాడా, నాతో మాట్లాడడా? నువ్వేనా దేవుడికి వాగ్దానం చేసిన వాడు నువ్వే ఉన్నావా, నేను లేనా అని ఈ కోరాహు అని అంటుంటే, దేవుడు ఈ సనుగున్నంత ఎక్కడ చూశాడంట? పరమందని దేవుడు చూసి ఉన్నాడు. చూసి ఏం చేశాడంటే, కోరాహుని తను కలిగిన అతనితో కూడిన ప్రతి ఒక్కరిని కూడా సంఘము నుంచి, అంటే ఆ పాలెంలో ఎంతమంది అయితే ఉన్నారో విరోధం కలిగించారో దేవుడికి, తన దాసులకును సంఘమునకును ఎవరైతే లేచారో వారందరినీ దేవుడు వేరు చేయమన్నాడు. వేరు చేయనగానే వేరు చేసిన తర్వాత భూమి నెర్రులు విడిచి ఆ నెర్రులో తన కలిగిన చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. కానీ కోరాహు కుమారులు మాత్రం చనిపోలేదు. ఎందుకంటే తండ్రిని గద్దించిన వారు ఈ కోరాహు కుమారులు. ప్రతి ఒక్కరు చనిపోయిన శేషముగా భూమి మీద తన హృదయాన్ని బట్టి దేవుడు భూమి మీద నిలబెడతాడు. ఇది కోరాహు కుమారులకి సాధ్యమైనది. ఎందుకంటే దేవుడికి, దేవుడి సేవకుడికి, దేవుడి సంఘానికి వ్యతిరేకంగా తిరిగిన వారిని దేవుడు అగాధంలో బ్రతికి ఉండగానే నేలకూల్చేశాడు. అయితే ఇక్కడ అంటాడు, అది మనసులో తలచుకొని అంటున్నాడు. ఇక్కడ కోరాహు కుమారులు అంటున్నారు ఏమని? దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలమున మనకు నమ్మదగిన సహాయకుడు ఆయన. ఆపదలు అనేకములైన ఉంటాయి. అది మరణకరమైన రోగమైనను, ప్రయాణములో వెళ్ళే పర్యంతము కావచ్చు, పనిలో కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకు కలిగిన సమస్యల నుంచి నా దేవుడు ఆశ్రయ దుర్గమై ఉంటే ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన ఏం చేస్తాడంట? దుర్గమై కాపాడుతాడు. ఎందుకంటే ఉదయకాల సమయం అందున ఎవరైతే లేచి దేవుని స్తుతిస్తూ ఉంటారో దేవుడంట మనిషి చుట్టూ ఒక దుర్గమును స్థాపిస్తాడు. చిన్న మాట నా వ్యక్తిగతంగా చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. 2 వారాల క్రితం నేను ఉదయాన్నే లేచాను ప్రేయర్ చేసుకోవడానికి. లేచి ప్రేయర్ చేసుకుంటున్నాను. చేసుకుంటా నా ప్రేయర్ అంతా ముగించిన తర్వాత ఎందుకో అనుకోకుండానే నేను ఇక యేసు రక్తం అనే పాట పాడుకుంటా ఇట్లా ఊగుతా పాట పాడుకుంటా ఉన్నాను. అయితే
మనిషి ఎదుట నిలిచినప్పుడు ఆ శ్వాస మనకే మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఎందుకు? ఒక గోడైనా, ఒక వస్తువైనా, ఒక మనిషి అయినా ఉన్నప్పుడు ఆ శ్వాస మరలా తిరిగి మనకి వెనక్కొచ్చేసేది. నేను యేసు రక్తం అనే పాట పాడుకుంటా ఇటు తిరిగినా నాకు ఆ శ్వాస, ఆ మాట నాకు రిటర్న్ వస్తుంది. ఎదురుగా చూసినా కూడా ఆ మాట, ఆ శ్వాస నాకు వెనక్కి వస్తుంది. నాకైతే భయం వేసిందండి, చాలా భయం వేసింది. ఇదేంటి, నా మాట నాకే వినపడుతుంది, నా శ్వాస నాకే వెనక్కి వస్తుంది, అటు చూస్తే వినపడుతుంది, ఇటు చూసినా వస్తుంది, మరి ఇటు ఏమి లేదు అని నాకు మాత్రం మరి తత్రపట్టుకొచ్చింది. ఇక నాలో ఇంకా ఉత్సాహంగా ఇంకా యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే అని పాట పాడుకుంటా సర్వశక్తుడైన దేవుడు నా హృదయంలోంచి ఒక మాట పలికాడు, నా దాసుడైన పోయి నా తోట నీకు ఎదురుగా ఉన్నదని. హల్లెలూయా. ఇది నా గృహము సాక్ష్యం, నేను చెప్పిన మాట. ఎందుకంటే హృదయము కలవరపోయి ఇక నేనేది చేయలేనన్నప్పుడు నా దేవుడికే మొరపెట్టాను. ఎందుకనంటే దేవుడే మనకు ఆపత్కాలమున నమ్మదగిన దుర్గమైన మనుషులు. ఈ రోజున మనము ఎదుట ఉండి ఒకటన్నను, ఎదుట ఉన్నది ఇంకోటన్నను గడిచిపోయేదే. కానీ నా ప్రభువు జీవము నుండి మరణము తర్వాత కూడా ఆయన అప్పుడు చేర్చుకోగలిగిన వాడు నా దేవుడు. అయితే ఇక్కడ ఉంటాడు కోరహ కుమారుడు. దేవుడు మనకు ఆశ్రయదుర్గము, దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలము మనకే నమ్మదగిన సహాయకుడు. ఇజ్రాయేల్ జనాంగంలోకి కోరహ అంతా తిరిగినా కూడా దేవుడు సహాయకుడై లేచాడు. వారికి కలిగిన సమస్యల నుండి దేవుడు ఒడ్డునేశాడు. అందుకని మరణకరమైన స్థితుల్లో నా తండ్రితో పాటు మమ్మల్ని పాతాళంలోకి లాగే వేయకుండా, ప్రభువా నీవు మాకు దుర్గమయ్యే ఈ రోజున సహాయకుడవయ్యావు, నీ సహాయాన్ని బట్టి దేవా నీకు వందనాలని ఈ గీతమును తలపోసుకుంటూ రచించారన్నమాట. కావున భూమి మార్పునందును నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలధారలు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగులకు పర్వతములు కదిలినను మనము భయపడమంటున్నాడు. ఇక్కడ చెప్పగానే చెబుతున్నాడు, నాకు తండ్రికి కలిగిన, నా కుటుంబాలకు కలిగిన, నా స్నేహితులకు కలిగిన ప్రతి ఒక్క సమస్యల నుంచి అవి ఏదైనా సరే నీవు తుడిచివేశావు. ఇదిగో నా ఎదుట భూమి వణుకుచున్నది, పర్వతములు కదలుచున్నవి, నీరు ఘోషించుతున్నది. ఆ నీరు ఘోషించేటప్పుడు నొరగ వచ్చినను సరే నేను భయపడను. కోరహ గారు, వారి కుమారులు, మీరు ఎందుకు భయపడరంటే దేవుడు నాకు ఆశ్రయ దుర్గమనై ఉన్నాడు అంటున్నాడు. హల్లెలూయా. అయితే ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణము, సర్వోన్నతుడి దేవుని పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి అంటున్నాడు. ఒక నది కలదంట, దాని కాలువలు ఎక్కడి నుంచి వచ్చాయంట? దేవుని పట్టణం నుంచి వచ్చాయంట. దేవుని పట్టణం నుండి వచ్చేసి సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలము సంతోషపరచుతున్నవి అంటున్నాడు. ఒక నది, ఏమిట ఆ నది అంటే దేవుడి కృప, దేవుడి కనికరం, దేవుడి సహాయము. నది వచ్చిందనట అంటే దీవెన, కనికరము, కృప, దయ అనేది వచ్చి వాళ్ళు రక్షించినదనే అది పాటగాను హృదయపూర్వకంగా ఆత్మతో నింపబడి రచించిన మాటలు ఇది. దేవుడు పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదంట. ఒక మనిషి భూమి మీద ఉన్నప్పుడు బ్రతికి ఉంటే చలనం ఉంటుందా? ఉండదండి. ఉంటది. ఎందుకంటే అతను బ్రతికి ఉన్నాడు కాబట్టి చలనం ఉంటది.
కానీ ఇక్కడ ఏమంటున్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు కానీ దానికి చలనము లేదంటున్నాడు. ఏదా ఆ పట్టణం అంటే, ఇదిగో ఈ దేహమే ఆ పట్టణము. ఆ పట్టణానికి చలనము లేదంటున్నాడు. నేను అడుగుతాను, అయ్యా దేవుడు ఆ పట్టణంలో ఉంటే చలనం ఎందుకు ఉండదు? సరే ఉన్నాడు, ఉంటే చలనం ఎందుకు లేదు అని అంటే కింద మాటలు అంటున్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు అంటున్నాడు. అరుణోదయము అంటే వేకుజామున, ఆ వేకుజామున మనిషి దేహాన్ని దేవుడు పైకి లేవనెత్తితే గాని ఆ పట్టణమును నిలిపి ఆయుష్నిస్తే వేకుజామునే లేచి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దానికి అరుణోదయమున దేవుడి దానికి ఏం చేస్తున్నాడంట, సహాయం చేస్తున్నాడు. నువ్వు లేగవాలంటే దేవుడి కృప కావాలి, నువ్వు స్తుతించాలంటే దేవుడి కనికరము కావాలి, నువ్వు ఆరాధించాలంటే దేవుడి కృప కనికరమును దయను కావాలి. అందుకని అంటున్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. మనిషి మరణం ఎప్పుడవుతుందో తెలుసా? వేకుజామున గాఢ నిద్ర కలిగినప్పుడే ఆ గాఢ నిద్రలోని మనిషి 100% మరణం అవుతారంట. ఎందుకనంటే తెల్లవారుజామున 2, 3, 4 సమయాల్లోనే ఆత్మ పరమనుకు చేర్చబడి నీవు దేవుడు ఏకమయ్యావనుకో దేవుడు దర్శనములు చూపిస్తాడు. లేదనుకో నీవు దేవుడు ఏకం కాకుండా లోకంలో ఉన్నావనుకో చెడ్డమైన మనస్తత్వాలు కలిగి ఆ లోకంలోని తిరుగులాడుతూ ఉంటాడు మనిషి. అందుకని అంటున్నాడు, అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయకపోతే మనిషి ఎలాగ లెగవగలడు, ఎలాగ స్తుతించగలడు, ఎలాగ పని చేసుకోగలడు, ఎలాగ అన్నం తినగలడు, ఎలాగ ప్రతి ఒక్కటి చేయలేడు. అందుకని నీవు అరుణోదయమున దానికి సహాయము చేస్తున్నావు అంటున్నాడు. దేనికి? ఈ పట్టణంలో దేవుడు ఉంటేనే కానీ నీకు చలనం ఉండదు. ఈ పట్టణంలో దేవుడి సహాయం లేకపోతే నీకు చలనం ఉండదు. ఈ పట్టణంలో దేవుడి ఆధిక్యమైన ఆయన ఆత్మ ఉంటేనే కానీ, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో ఉంటేనే కానీ దానికి చలనం ఉండదు. అందుకని అంటాడు. అలాగే ద్వితీయ ఉపదేశ కాండము 30వ అధ్యాయము 19, 20. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట నుంచి ఎక్కడ అంటే హల్లెలూయా. నీవు నేను మంచైనా చెడైనా సరే, దేవుని జనాంగమా, నీవైనా నేనైనా సరే, దేవుడు నేడు అంటే ఇవ్వాలి జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచుతున్నాడంట. హల్లెలూయా. భూమి ఆకాశములను సాక్షులుగా ఉంచుతున్నాడు. ఎందుకంటే నువ్వు మాట్లాడేది మంచైనా చెడైనా దేవుడు నీ గ్రంథంలో లిఖించి ఉంచుతాడు. లిఖించి ఉంచి
మృతుల పునరుద్ధానం అయిపోయిన తర్వాత తీర్పు తీర్చడానికి ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు నా ప్రభువు నీకంటూ ఒక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథాన్ని తెరుస్తాడు. తెరిచినప్పుడు మంచిదే కానీ చెడుదే కానీ ఏదైనా నీవు పలికితే ఆ పలికినప్పుడు ఆ శబ్దము గాలిలో స్ప్రెడ్ అయిపోయి సాక్షాత్తు దేవుడి సన్నిధికి చేరుకుంటుంది. ఎందుకంటే నా దేవుడి కన్ను ప్రతి ఒక్కరిని చూస్తుంది. నా దేవుడి చెవులు వారి మొరల వైపు వింటూ ఉంటాడు. భూమి ఆకాశములను నీకు సాక్షులుగా ఉంచాడంట. అయితే సాక్షుల గురించి నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ప్రమాణం చేసిన దేశంలో మిమ్మల్ని నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీకు దీర్ఘశాంతునకును మూలమునై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణముకు మూలమైన దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవము. దేవుని జనాంగమా వినండి, దేవుడు అబ్రహాము, ఇస్సాకులకి, యాకోబులకే కాదు, ఈ రోజున నీకు కూడా వాగ్దానం చేశాడు. తన జీవ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు లిఖించిన వాడే దేవుడి మందిరానికి రాగలడు, ఆకర్షించగలడు, మందిరానికి రాగలడు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు చిత్తం లేకుండా ఎవడు కూడా మందిరం గడపనేవాడు తొక్కలేడండి. ఎందుకంటే అలనాడు తండ్రి అయిన దేవుడు జీవ గ్రంథంలో లిఖించి ఉంచాడు కాబట్టి, ఆయన ఆకర్షించాడు కాబట్టి దేవుడు మందిరానికి వస్తారు. జీవమును జీవవాక్కును వాక్యమైన దేవుడి ఎవరైతే హత్తుకొని ఉంటారో వాడు జీవాన్ని కనుగొంటాడు. చెప్పాను కదా, జీవాన్ని కనుగొన్నవాడు బ్రహ్మాండాన్ని కాల్చగలడు. బ్రహ్మాండాన్ని కాల్చగలిగిన వాడు తండ్రి అయిన దేవుని కాల్చగలడు. తండ్రి అయిన దేవుని కాల్చగలిగిన వాడు జీవపు ఓటైన ప్రభు అయిన దేవుడి దగ్గర మనము ముఖాముఖిగా చేసుకుంటాం. హల్లెలూయా. నీవు నేను జీవప్రదమైన మార్గంలో మనందరము వెళ్ళదముగాక. ఈ మాటలను నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నా కొరకు, మా కుటుంబం కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో జ్ఞాపకం పంచుకుంటే నేను కూడా మానక మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రార్థన సహాయము మా కుటుంబానికి ఎంతో అవసరమో నా ఈ మాటలు నేను ముగిస్తున్నాను. హల్లెలూయా.